హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా క్లియర్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ ఆది బ్లౌజ్కి ఫస్ట్ కుట్టు ఏదైతే ఉందో అది ఈక్వల్గా పెట్టేసుకోవాలి. రెండు వైపులా ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అది ఈక్వల్గా పెట్టేసుకొని ఫస్ట్ వెడల్పు చూసుకుందాం. బ్లౌజ్ వెడల్పు చూసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుని ఖర్చుతో కలిపి ఒక డాట్ పెట్టేసేయాలి. అక్కడి నుంచి ఒక గీత గీసేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు అంటే మధ్యలో బ్యాక్ పార్ట్కి మనం ఫిల్ట్ వేస్తాం కదా, దానికి డాట్ వేస్తాం కదా, దానికి 1 ఇంచ్ తీసుకోవాలి. మనం ఫస్ట్ లైన్ ఏమో ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాము, తర్వాత 1 ఇంచ్ పెట్టేసుకుంటున్నాము. ఎందుకు అంటే మధ్యలో ఒక డాట్ వేస్తాం కాబట్టి దానికి. ఇప్పుడు బ్లౌజ్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఎలా అంటే 2 షోల్డర్స్ కలిపేలాగా. ఇప్పుడు మనం వీపు తీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ నెక్ తీసుకోవడం కోసం షోల్డర్స్ని కరెక్ట్గా కలిపి తీసుకుంటే మనము మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం అలా పెట్టి బ్లౌజ్ని అలా పెట్టి తీసుకోవాలి. దీనికి కింద ఆల్రెడీ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ లైన్ గీసుకుందాము. ఎందుకు అంటే కరెక్ట్ ఈ లైన్ దగ్గర నుంచి మనము పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కింద చూసారా కరెక్ట్గా పెట్టేసి ఒక లైన్, దానిపైన ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్. ఓకేనా. ఇప్పుడు ఇదే క్లాత్ మీద ఉక్సులు పట్టీ వైపు బ్లౌజ్ సంక వైపు తీసుకుందాము. కరెక్ట్గా అక్కడి నుంచి మనకి ఎక్కడైతే జాయింట్ ఉందో, హ్యాండ్ జాయింట్ ఎక్కడైందో అక్కడ కరెక్ట్గా ఒక గీత గీసుకొని దానిపైన హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇంకో గీత గీసుకో. ఎందుకు అంటే ఖర్చు కోసం మనం కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఖర్చు కోసం ఒక లైన్ గీసుకుందాము. ఓకేనా. ఇప్పుడు రౌండ్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ నడుము వచ్చేసింది, సంక డౌన్ కింద లైన్ వచ్చేసింది, ఇప్పుడు నెక్ వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ కరెక్ట్గా షోల్డర్స్ మధ్యలో పెట్టేసుకొని కింద ఖర్చు దగ్గర నుంచి పైకి పెట్టుకొని పైన కరెక్ట్గా గీసేసుకొని అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఒక లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్ వెడల్పు ఎంత ఉంది అని చెప్పేసి ప్రతి బ్లౌజ్కి మన షోల్డర్ వాళ్ళది డీప్ ఉందా, నార్మల్ ఉందా, ఎంత ఉంది అని చెప్పేసి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ 2 ఈక్వల్గా ఉండేలా ఫోల్డ్ చేసుకొని దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మనం బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అరేంజ్ చేసాము అంటే వాళ్ళ నెక్ డీప్ ఉందా, నార్మల్ డీప్ ఉందా, డీప్లో ఏ విధమైన డీప్ ఉంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. చూడండి, బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి చక్కగా అరేంజ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద మనం ఎక్కడైతే కట్ చేస్తున్నామో అక్కడ చక్కగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ షోల్డర్ ఎంత ఉంది, వీళ్ళ నెక్ డీప్ ఎంత ఉంది అని చెప్పేసి మనము ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇలా పెట్టేసి ఒక డ్రా గీయాలన్నమాట. గీసేసుకొని తర్వాత మనం చూసేసుకోవాలి. ప్రతి బ్లౌజ్కి ఇలా చూసాము అంటే మనం బయట ఎవరికైతే కుడతామో, మనం ఎవరిదైతే కుడతామో డీప్ వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్ డీప్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు వీళ్ళది ఇలా ఉంది. అయితే మనము దాని మీద ఒక పావించు ఎక్స్ట్రా పావించుకి బయటికి తీసుకోవాలి. ఎందుకు అంటే ఖర్చు కోసం అనమాట. చూడండి, వీళ్ళది 2.5 అలా ఉంది. నేను కరెక్ట్గా 2 తీసుకుంటున్నాను. షోల్డర్ 2, అక్కడి నుంచి నెక్ 2, అక్కడి నుంచి షోల్డర్ 3 తీసుకుంటున్నాను. 3 తీసుకుని లైన్ వచ్చేసింది అనమాట. కరెక్ట్గా 2 తీసుకున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి 3 అనమాట. కింద వచ్చేసి అందరూ 2.5 కొంచెం వెడల్పు డీప్ కావాలి అంటే 2.5 అలా పెట్టుకుంటారు. కానీ వీళ్ళు అలా డీప్ వద్దు అన్నారు. అందుకని వచ్చేసి 2 పెట్టేసేసాను. పెట్టేసి అక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకొని ఇది కూడా మనము సంక దగ్గర కూడా దాన్ని స్క్వేర్ ఒక డబ్బాలాగా గీసేసుకొని అప్పుడు మనము రౌండ్ గీసాము అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, మొత్తం ఇలా స్క్వేర్ డబ్బాలాగా గీసేసాము. ఇప్పుడు ఈ సంక డౌన్ దగ్గర నుంచి స్క్వేర్ గీసేసుకున్నాం కదా, ఒక కరెక్ట్గా వీళ్ళ 36 బ్లౌజ్ సైజ్ అనమాట. 36, 40 అనే ఎక్కువ ఉంది అంటే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 పెట్టాలి, చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 పెట్టాలి. మధ్యలో వచ్చేసి కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గర నుంచి మనము టేప్ అలా పెట్టేసి కరెక్ట్గా 1.5 వీళ్ళ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 దగ్గర నుంచి ఇలా లైన్ పెట్టేసి ఇక్కడ నుంచి మనము రౌండ్ గీయాలన్నమాట. కర్వ్ స్క్వేర్ ఉంటే కనుక మీకు పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది.
చూసారా ఈ ఉంది కదా లైన్ కరెక్ట్గా అలా పెట్టేసుకుని రౌండ్ పెట్టేసాము అంటే కరెక్ట్గా మీకు రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కనుక పావు ఇంచ్ కనుక కార్నర్ ఇంచ్ పెట్టాము అంటే నీట్గా వచ్చేస్తుంది రౌండ్. అక్కడ కూడా మనం రౌండ్కి ఇలా గీసేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మనకి రౌండ్ వచ్చేసింది అనమాట. చూసారా బ్లౌజ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే వస్తుంది. ఇప్పుడు మనం ఇలా గీసిన తర్వాత సంక రౌండ్ చెక్ చేసుకోవాలి. పైన కొంచెం పావించి వదిలిపెట్టేసి మనం రౌండ్ తిప్పుకుంటూ వచ్చాము అంటే అది సంక రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది అనమాట. కొంతమంది బ్లౌజ్కి ఏంటి అంటే నడుము చాలా సన్నగా ఉంటుంది, చెస్ట్ దగ్గర ఈ సంక దగ్గర వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉంటుందన్నమాట. అది మనం బ్లౌజ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సంక రౌండ్ ఇలా కరెక్ట్గా సరిపోతుందా లేదా అని కరెక్ట్గా మనం ఆది బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకున్నాము అంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ పైన చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి కొంచెం పావించు కొంచెం క్రాస్గా తీసుకున్నాము అంటే మన నెక్ డీప్ అయినా కానీ షోల్డర్ జారకుండా ఉంటుంది. కొంచెం క్రాస్గా అలా పెట్టేసుకోవాలి. అలా పెట్టడం వల్ల నెక్ డీప్ అయినా షోల్డర్ జారకుండా ఉంటుంది బ్లౌజ్. ప్రతి బ్లౌజ్కి అలా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట. నెక్ పైకి ఉంటే అవసరం లేదు, నెక్ డీప్ ఉంటే మాత్రం కంపల్సరీ అది తీసుకోవాలి. ఫైనల్లీ వచ్చేసింది వెడల్పు, సంక రౌండ్, నెక్ రౌండ్, లెంత్ ఇవన్నీ ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అది వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజ్కి అయితే, పెద్ద బ్లౌజ్కి అయితే 1.5. ఇదే ఫైనల్.